ఒడ్డు కొంటుండు అన్ని వచ్చినాయి కదా మనకు రైతు బంధు ఇంకా 15,000 ఇస్తాడట. ఇప్పుడు కేసీఆర్ 10,000 ఇస్తే 15 ఇస్తాడట. ₹1,00,000 ఈయన ఇస్తే 1,00,000 ఇయ్యంగా మనం ఇయ్యంగా తులం బంగారం. ఆడోళ్లకు 2,500, పోరగాళ్లకు స్కూటీలు, ఇవన్నీ ఆశపడుతున్నారు జనం. అత్తకు 4,000, కోడకు 2,500 ఇద్దరు వచ్చినాయరా. మళ్ళా వికలాంగులకు 6,000. ఏం చేద్దాం మోసం. జనాలు ముగ్గిందంతా అమెరికాకు పోయి ఇదే రేవంత్ రెడ్డి మోసం చేసేటోళ్ళని నమ్ముతారు జనం అన్నాడు. అన్నట్టే నమ్మిరు, ఆయన చెప్పినట్టే నమ్మిరు జనం. మోసగానే నమ్మిరు, చిన్న మోసం కాదు. ఎవరు నమ్ముతుంది? కోసేటోడు నమ్ముతుంది. ఆయన అన్నగా ఈయన 15,000 ఇస్తాడు. ఆయన ఇచ్చినాక ఈయన ఎందుకు ఇయ్యడు? వాళ్ళు ఏమైనా పిచ్చి కూతురు ఆలోచన రాలేదు, కళ్యాణ్ ఆలోచన రాలేదు, పింఛన్ చేయాలనే ఆలోచన రాలేదు. ఆయన రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టిందంటే పక్క పని చేసిండు. అది మనం మెచ్చుకుంటున్నాం. అది ఇప్పటిదాకా కూడా ఇంకా కొన్నాళ్ళు దాకా కూడా మరి వీడు వచ్చినాక తెలంగాణ తల్లి బొమ్మ తీసేసి అక్కడ మునమోపిన బొమ్మను పెట్టింది దద్దమ్మ. అదేంది అదే ఇవాళ మనం వెనకట మనకు ఈ కాలేజీలు అంటే ఇంజనీరింగ్ కాలేజీలు అంటే తెలవు, మెడికల్ కాలేజీలు అంటే తెలవు. ఇవాళ సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ అయితే మన పిల్లలు, మన సూర్యాపేట జిల్లాలో ఉన్న పిల్లలు ఉదయం ఒక బ్యాచ్, మధ్యాహ్నం ఒక బ్యాచ్, సాయంత్రం ఒక బ్యాచ్, నైట్ ఒక బ్యాచ్. మన పిల్లలు అలా ట్రైనింగ్ పొందుతురు, మెడికల్ ట్రైనింగ్ పొందుతురు. వెనకట నుంచి ఏమన్నా మన కెరికేనా? మన ఊళ్ళో ఎవడన్నా చదివిండా? హైదరాబాద్ అన్న ఒకడు, మన ఊళ్ళో రెడ్డోడు ఒకడు చదివించి ఇవాళ మన సూర్యాపేట చదువుతారు. ఆ సూర్యాపేట కాలేజీలు చూస్తే మన పిల్లలు చదివిన తెలియదు. కలెక్టర్ ఆఫీస్ పోతే కళ్ళు తిరుగుతున్నారా? అంత మంచి ఎంత డెవలప్, ఎస్పీ ఆఫీస్ ముచ్చట కాదు.